ఆ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం అతి ముఖ్యమైనటువంటిది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని మాట్లాడబోతున్నాం. అసలు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని మనం వాడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది కనుక ఒకసారి మనం పరిశీలించినట్టయితే, భారతదేశ న్యాయ చరిత్రలో ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అందులో భాగంగానే ప్రతి చట్టంలోని ప్రతి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా దాన్ని దాటి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం వేరొక వ్యవహారం ఉంటుంది. అందులో భాగంగానే భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఫైనల్ ఆర్బిట్రేటరీ అయినటువంటి కోర్టుల్లో ఏదైతే ఒక కేసుల్ని మనం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కోర్టు నుంచి కోర్టు కొన్ని సంబంధిత డైరెక్షన్స్ ఇవ్వడం కానీ, ఈ రకంగా చేయాలని చెప్పి పోలీసు వారికి ఇవ్వడం కానీ, ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే, టైంలో బాధితుడికి న్యాయం జరగనప్పుడు ఎంతటి సిస్టమేనైనా ఫెయిల్ అయిపోయినట్టు. అందుకుగాను ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో గౌరవత న్యాయస్థానాలు చాలా స్పీడ్గా స్పందిస్తాయి. అటువంటి వ్యక్తులపైన యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి, త్వరితగతిన న్యాయం జరిగేటటువంటి పరిస్థితులను కూడా తీసుకుంటారు. ఆ రకమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటప్పుడు ఒక సివిల్ కంటెంప్టే కాదు, క్రిమినల్ కంటెంప్ట్లు కూడా ఉంటాయి. క్రిమినల్ కంటెంప్ట్లతో పాటు సివిల్కి సంబంధించిన దాంట్లో కూడా డిఫరెంట్ నామ్స్లోని కంటెంప్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక కేసు నడుస్తూ ఉంటుంది, సివిల్ డిస్ప్యూట్ కేసు. కోర్టు ఒక ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అంటే ఆ ప్రాంతంలోకి, ఆ ప్రదేశంలోకి వేరే వ్యక్తి వెళ్ళడానికి లేదు, ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి లేదు. పర్సన్ ఎవరైతే ఉన్నారో కోర్టులో కేసు ఫైల్ చేసిన వ్యక్తికి దీనికి సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయని ప్రస్తుతానికి భావిస్తున్నాం కాబట్టి కేసు నడిచే వరకు కూడా టెంపరరీ ఇంజెక్షన్ అనేది రన్ అవుతుంది అనేటప్పుడు అవతల వ్యక్తులు ట్రెస్పాస్ చేస్తూ యువతల వ్యక్తి యొక్క ల్యాండ్లోకి ప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందనే వస్తుంది. ఎందుకంటే కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ డైరెక్షన్ రూపంలోనే అసలు ఆ ల్యాండ్లోకి అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దాంట్లో ప్రవేశించడం అనేది నేరం. అక్కడ ఎటువంటి కట్టడాలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు జరపడం కూడా నేరంగానే కోర్టు భావిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆ వ్యక్తి కోర్టు ఇచ్చినటువంటి ఏవైతే ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయో దానిపైన అవతల వ్యక్తి ఎవరైతే ఉల్లంఘనకు గురై చేశాడు కాబట్టి కంటెంప్ట్ ఫైల్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. ఇలాంటి సందర్భాల్లో యాక్చువల్గా కోర్టు డైరెక్షన్స్ కూడా ఉంటాయి. సివిల్ కేసులు కదా, అరెస్టులు ఉంటాయంటే అరెస్టులు ఉండకపోవడం కాదు. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏవైనా ప్రాపర్టీని డ్యామేజ్ చేసినటువంటి సందర్భాలు కూడా కనుక ఇతను ప్రూవ్ చేసినట్టయితే ఇంజెక్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి అవతల వ్యక్తికి మీద క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసెస్ ఫైల్ చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి వారిలో వారిని అరెస్ట్ చేయించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే సివిల్ కేసుల్లో వన్స్ ఒకసారి ఎక్కువగా కంటెంప్ట్ కోర్టులు అనేవి చాలా ఎక్కువగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని ఎందుకు ఎక్కువగా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలంటే, కోర్టు పరిధిలోనే అంతే కేసు మరి నడుస్తూ ఉంటుంది. కోర్టు డైరెక్షన్స్ మీద మాత్రమే అది ముందుకు వెళ్ళాలి. కానీ కొంతమంది అత్యుత్సాహంతో ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా బేఖాతరు చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా తెలియకుండానే వారు కేసులు ఇన్వాల్వ్ అయిపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనివల్ల ఇలాంటి పనులు చేయడం వల్ల ఎవరైతే కేసు ఫైల్ చేశారో అలాంటి వ్యక్తికి పూర్తిగా కేసు గెలిచేటటువంటి అవకాశం కూడా ఎక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి కోర్టులో కేసులు నడిచేటటువంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వ్యక్తులు కోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మీద ఆధారపడి ఉండాలి. అది దాటి మితిమీరిన ఉత్సాహంతో ప్రయాణం చేసే సందర్భాల్లో కేసులు ఫైల్ అవుతాయి. దానికి మళ్ళీ మీరు మీ ఫ్యామిలీలో అందరూ కూడా సఫర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మంచి కోర్టుతో పాటు సహకరించుకోవడం, మీ దగ్గర ఏమైనా నిజంగా దానికి సంబంధించిన ప్రూఫ్లు ఉన్నాయి అనుకుంటే కోర్టులో మీ లాయర్ ద్వారా సబ్మిట్ చేసుకోవడం, వాదనలు వినిపించుకోవడం, న్యాయపక్షాన నిలబడి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చేటట్టుగా చూసుకోండి అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక మంచి ఎపిసోడ్లో మీ ముందు ఉంటాం. ముఖ్యంగా మిత్రులందరూ కూడా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఇకపై ఇంకా ఏ రకమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా, లీగల్ పరమైన డౌట్స్ మాకు మీరు మెసేజ్ల రూపంలో తెలియజేసినట్టయితే ఖచ్చితంగా మేము మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతాం, లేదా ఎపిసోడ్ల రూపంలో అందించగలుగుతాం. మీకు ఏమైనా సమస్య ఉన్నట్టయితే మాకు మెసేజ్లు పెట్టాలని చెప్పి తెలియజేస్తూ, కాల్స్ చేయడం వల్ల మేము ఎప్పుడు కోర్టుల్లో బిజీగా ఉంటాం కాబట్టి తీసుకోలేని పక్షంలో ఇబ్బందిగా ఉంటుంది మాకు. కాబట్టి మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మెసేజ్ల రూపంలో మీ యొక్క ఇన్ఫర్మేషన్, మీకు ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉంది, దానికి ఏ రెమెడీ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు.